హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలియటెడ్ ఛానల్. సో ఇప్పుడైతే టెట్కి అయితే మనకు 7వ తరగతి ఓల్డ్ సిలబస్ అని చెప్పారు. సో ఇప్పుడు నుండి అయితే మీకు 7th క్లాస్ సంబంధించిన ఓల్డ్ సిలబస్ అయితే రివ్యూ చేస్తున్నాను. అయితే స్క్రీన్ పైన 7వ తరగతి సాంఘిక శాస్త్రం సోషల్ టెక్స్ట్ బుక్ అయితే కనిపిస్తుంది. ఇది 2020లో ప్రింట్ అయినటువంటి టెక్స్ట్ బుక్ అనమాట. ఇప్పుడైతే ఈ బుక్ని అయితే రివ్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ అప్డేట్స్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ చూద్దాం. ఇక్కడ వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం అని. సో టోటల్గా అయితే ఈ 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో మనకి 22 లెసన్స్ అయితే ఉన్నాయి. అది 22 లెసన్స్ కూడా చదవడానికి అయితే మీకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి క్విక్ రివ్యూస్ చేసి మీకైతే కాస్త సింపుల్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను, హెల్ప్ చేయడానికి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. సో పటాలను అర్థం చేసుకోవడం అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో పటాలు ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని గురించి ఇక్కడైతే కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చాడనమాట. కొన్ని పటాలు ఆయా ప్రదేశాలు ఎంత ఎత్తో ఎంత లోతో తెలుసుకోవడానికి, కొన్ని ప్రాంతాల్లో వర్షం, వేడి, చలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలు, పెరిగే వివిధ రకాల అడవులను ఇంకొన్ని రకాల పటాలు తెలుపుతాయి. ఇలా పటాలు అధ్యయనం చేయడం ద్వారా ఒక ప్రాంతం గురించి మనం చాలా తెలుసుకోవచ్చు అని చెప్తూ మనకి ఇంట్రడక్షన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ కొన్ని పటాలు అయితే కనిపిస్తున్నాయి. సో కర్ణాటక పశ్చిమ కనుమల్లో కనిపించే అడవుల రకం ఏంటి? సతత హరిత అరణ్యాలు. సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో సహారా ఎడారిలో ఒక దేశమైనటువంటి లిబియా దేశంలోనే ఒక ఒయాసిస్ అండి. అంటే మనకి ఎడారిలో ఉండేటటువంటి నీటి వసతులు మనం ఒయాసిస్లు అంటాము. కాబట్టి సహారా ఎడారిలోనే ఒక ఒయాసిస్ ఫోటో ఇచ్చాడు. అదేవిధంగా అంటార్టికా ఖండంలో మధ్యతో కప్పి ఉన్న ఒక ప్రాంతం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే మెయిన్ లెసన్లోకి వెళ్తే అసలు ఈ లెసన్లో మనకి అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటి అంటే గతంలో టెట్లోను డిఎస్సిలోను అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా, వీటిపైన మనకు అవగాహన ఉండాలి. మన ఇండియా మ్యాప్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియా మ్యాప్లో ఎటువైపు నుండి మనం ఎటువైపు మూవ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక రఫ్ డయాగ్రామ్ చూద్దాం. ఒక ఇండియా మ్యాప్ మనం వేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ విజయవాడ నుండి భోపాల్. విజయవాడ నుండి మన ఏపీలో ఉంది, భోపాల్ అయితే మనకి మధ్యప్రదేశ్. అంటే మనం ఇటువైపు వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం, అంటే ఉత్తర దిశ వైపు వెళ్తున్నాం అనమాట. అశోక్ లక్నో నుండి చెన్నై. లక్నో అంటే మనకి యూపీలో ఉంటుంది, చెన్నై అంటే తమిళనాడులో ఉంటుంది. పైనుండి కిందకు వస్తున్నారంటే దక్షిణం వైపు. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్. ముంబై అంటే మహారాష్ట్రలో ఉంటుంది, భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంటుంది. సో అంటే తూర్పునకు వెళ్తున్నారనమాట. సో ఇక్కడ తూర్పు అనమాట, ఇది దక్షిణం, ఇది ఉత్తర. ఇక తర్వాత కోహిమా నుండి జైపూర్. కోహిమా అంటే మనకి సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. అండ్ అదే జైపూర్ అంటే మనకి వెనక వైపు, అంటే మనకి సాధారణంగా పటంలో మనం చెప్పేటప్పుడు పడమర వైపు అని చెప్తాను అనమాట. అంటే ఇలా మనకు 2 నగరాలు ఇచ్చేసి సో ఆ నగరం నుండి వెళ్తే ఏ దిశలో వెళ్తున్నామని అడుగుతారనమాట. కాబట్టి మ్యాప్ పాయింట్ మీద ఒక చిన్న ఐడియా ఉన్నట్లయితే ఇలాంటి ప్రశ్నలు అనేవి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది గతంలో రిపీట్ అయినటువంటి ప్రశ్న టెట్లో కూడాను. ఇలా మనకి పటాలపైన అయితే మనకు తెలుసుకోవాలి. అయితే పటాలను మనం తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏముంటుందంటే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్కేల్ని ఎలా మాపనం చేయాలనేది మనకి 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో దాన్ని మనం అక్కడ చదివి ఉంటాం. ఇక తర్వాత పటాల్లో మనకి ఏమేమి చెప్తారు, ఎలా చేస్తాము, గుర్తులు ఏమిటి అనేవి మనం మళ్ళీ 8th క్లాస్లో చదువుతాము. ఇక్కడ వచ్చే ఈ పాఠంలో చెప్పినటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి భారతదేశం పటంలో ఢిల్లీని చూపమంటే చుక్క గుర్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాము. గోదావరి నది చూపమంటే ప్రవాహ మార్గంలో ఇలా ఒక బ్లూ కలర్ లైన్ అయితే రాసి గీస్తాము. రైలు మార్గాన్ని చూపించడానికి ఒక ప్రత్యేకమైన ట్రాక్ సింబల్ అయితే వాడతాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్రాంతాన్ని చూపే గుర్తులు లేదా డిజైన్లు కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాము అంటూ ఇక్కడ చెప్పాడనమాట. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లో స్కేల్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ పటంలో మనకి ఏమి ఇచ్చాడంటే 1 సెంటీమీటర్ = 200 కిలోమీటర్లు అన్నాడనమాట. అంటే ఇప్పుడు చూద్దాం, భువనేశ్వర్ నుండి కోల్కతా వెళ్ళడానికి ఇక్కడ ఈ పటంలో మనకు ఒక 2 సెంటీమీటర్లు తీసుకుంది అనుకోండి. అయితే భువనేశ్వర్కి కోల్కతా ఎంత దూరం ఉంటుంది? 400 కిలోమీటర్స్ ఉంటుంది అని మనం చెప్తాం అనమాట. సో చూసుకోండి. సో దీనిపైన కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్ అడగడానికి ఉండే ఏరియా ఏదంటే ఇక్కడ భౌతిక పటాల గురించి మనకు ప్రశ్న అడగవచ్చు. అంటే భౌతిక పటాలు అంటే ఏమిటి? భౌతిక పటాలు ఏ రంగులతో వేసి ఉన్నాయి? భౌతిక పటాలు అనేవి ఇక్కడ చూస్తే ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగుల్లో వేసి వివిధ ప్రాంతాలను తెలిపే పటాలు అంటాం అనమాట. సో ఈ పటాలు అనేవి భూస్వరూపాలను తెలుపుతాయి. భౌతిక పటాలు అనేవి దేన్ని తెలుపుతాయి అని అంటే భూస్వరూపాలను తెలుపుతాయి. మరి ఆ భూస్వరూపాలు అంటే ఏంటి? పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, కొండలు కావచ్చు, లేదా ఎడారులు కావచ్చు. సో భూమి యొక్క స్వరూపాన్ని తెలిపేదే భౌతిక పటాలను గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ
ఒక నింపూర్ అనే ఒక గ్రామాన్ని మనకి ఇవ్వడం జరిగింది. నింపూర్లో చూస్తే పక్కనైతే మనకు ఒక సముద్రం కనిపిస్తుంది. సముద్రం పక్కన పంట పొలాలు కనిపిస్తున్నాయి. కొంత ఎత్తులో ఇల్లు కనిపిస్తున్నాయి. ఇంకా కొంత ఎత్తులో గుడి అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఇలా మనకి ఒక ప్రదేశంలోన ఒక ఇల్లు కానివ్వండి, లేకపోతే ఒక భవనం కానివ్వండి, ఎంత ఎత్తులో ఉంది అని మనం లెక్కించడానికి ఏం చేస్తాము అంటే, భూమి మీద ఎత్తును కొలవడానికి ఎప్పుడు కూడా దేన్ని ఆధారంగా తీసుకుంటారంటే సముద్ర మట్టంని మనం ప్రాథమికంగా తీసుకుంటాం అనమాట. ఎందుకు సముద్ర మట్టంని తీసుకుంటామంటే, ప్రపంచం అంతటా కూడా సముద్రం అయితే ఉంటుంది. ఆ సముద్రం దాదాపుగా ఒకే ఎత్తును కలిగి ఉంటుంది. ఓకేనా. ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. సో అందుకే ప్రపంచమంతా కూడాను ఈ సముద్ర మట్టంని ఆధారంగా తీసుకునే ఎత్తుని మనం లెక్కిస్తాం అనమాట. సో తర్వాత మనం చూద్దాం. నింపూర్ గ్రామంకి సంబంధించిన ఊరండి. ఇక్కడ చూడండి, సముద్ర మట్టం అనేది మనకి 0 మీటర్స్ తీసుకుంటే దానికి 50 మీటర్లుగా ఒకటో జోను, 50 మీటర్ల నుండి 100 వరకు రెండో జోన్ గాను, ఇలాగ 100 నుండి 150 వరకు మూడో జోన్ గాను చెప్పడం జరిగింది. కలర్స్ కూడా చూడొచ్చు. 0 నుండి 50 వరకు మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. 50 to 100 అయితే ఒక లైట్ గ్రే కనిపిస్తుంది. అదే 100 to 150 అయితే మీకు డార్క్ గ్రే అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఎత్తును సూచించడానికి మనం ఏం చేస్తామంటే, సింపుల్గా ఈ ఎత్తులను కలుపుతూ కొన్ని రేఖలు అయితే రాస్తాం అనమాట. చూసారు కదా, ఈ రేఖలు అయితే రాస్తాము. ఈ రేఖలనే మనం ఏమని పిలుస్తామంటే కాంటూర్ రేఖలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఒక ప్రదేశంలో ఎంత ఎత్తు ఉంది అని తెలుసుకోవడానికి మొత్తం ఏం చేస్తామంటే, ఎత్తులన్నీ కలుపుతూ ఒక రేఖ ద్వారా సూచిస్తాం. వాటిని మనం కాంటూర్ రేఖలు అంటాము. ఈ కాంటూర్ రేఖల్ని మరో పేరుతో కూడా పిలుస్తాం. వాటిని సమతల రేఖలు. సో చూడండి, ఎగ్జామ్లో కాంటూర్ లైన్స్ అని ఇవ్వకుండా సమతల రేఖలను ఇచ్చేసరికి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాంటూర్ రేఖలన్నా సమతల రేఖలన్నా ఒకటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఈ బొమ్మలో చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక ల్యాండ్ అనేది మీకు ఎలా ఉంది, స్లోప్ ఎక్కువగా ఉంది. అంటే వాల్ ఎక్కువగా ఉంది. వాల్ అనేది అంటే నిట్రవాల్ అంటాం కదా, నిట్రవాల్ అయితే చాలా తక్కువ ఉంది, ఏటవాలుగా ఉంది. ఏటవాల్ ఉండడం వల్ల ఒకే ఎత్తులో ఉండేటటువంటి లైన్స్ అన్నీ కలిపామనుకోండి. చూడండి, ఇక్కడ కాంటూర్ లైన్స్ ఏమయ్యి ఒకదానికొకటి దూరంగా వచ్చాయి. అంటే వాటి యొక్క సాంద్రత తక్కువగా ఉందన్నమాట. సో కాంటూర్ లైన్స్ మధ్యన దూరం ఎక్కువగా ఉంటే మనకి ఏం అర్థం అవుతుంది, ఏటవాలు ఎక్కువగా, అంటే వాలు తలం తక్కువగా ఎక్కువ దూరంలో ఉందని చెప్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, అదే నెట్రవాల్ ఉందనమాట. అంటే వాలు ఒకేసారి పెరిగిందనమాట. దాని ఫలితంగా మనం చూడొచ్చు ఏంటి, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఏంటది, కాంటూర్ లైన్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే కాంటూర్ లైన్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయంటే ఒక్కసారిగా నెట్రవాలు ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. నెట్రవాలు అంటాం. లేదు, కాంటూర్ రేఖలను దూరంగా ఉన్నాయంటే అది ఏటవాలుగా ఉంది అని చెప్తాం అనమాట. అంటే వాలు తలం తక్కువ, వాలు తలం ఎక్కువ. వాలు తలం తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాంటూర్ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అదే వాలు తలం ఎక్కువ ఉందనుకోండి, అంటే దాన్ని ఏమంటాం, నెట్రవాల్ అంటాం. నెట్రవాల్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి కాంటూర్ లైన్స్ అనేవి చాలా దగ్గరగా వస్తాయి. దీనిపైన ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేఖలు చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి, భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ చూసారా, భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. సో ఇక్కడేనండి మీకు రావడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియా. వాలు తీవ్రంగా ఉంటే లైన్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. అది వాల్ అనేది తక్కువగా ఉంటే దూరంగా ఉంటాయి అనేది అడుగుతాం అనమాట. తర్వాత ఎత్తులు చూపించే పటాలను మనం ఏం చేస్తామంటే కాంటూర్ రేఖల సహాయంతో మనం అయితే రాస్తూ ఉంటాం అనమాట. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి, కాంటూర్ లైన్స్ వల్ల ఉపయోగం ఏమిటనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇది. సో ఏదైనా సరే కింద వాటిలో కాంటూర్ రేఖల ఉపయోగం కానిది అని చెప్తూ ఇక్కడ ఉన్నవి ఇవ్వచ్చు అనమాట. చూసుకోండి, ఒక ప్రాంతం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ అనండి, అది ఎత్తుగా ఉందా, లోయలు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇక తర్వాత మనం చూస్తే, ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే భౌతిక పటాన్ని గమనించినట్లయితే బంగాళాఖాతం వెంబడి ఉన్న తీర మైదానాలను గుర్తించవచ్చు. తీరం నుండి పడమరకు ప్రయాణిస్తే పీఠభూమిలో లోపలి వాలు కలిగిన కొండలు గుర్తించవచ్చు. ఈ పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణా, గోదావరి నదులు విభజిస్తూ ఉన్నాయి. అందువలన లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి అని చెప్తాడు అనమాట. ఇక్కడ అంటే మనకి సముద్ర తీరం నుండి భూ అంతర్భాగంలోకి వెళ్తున్న కొద్దీ, అంటే మన
ఖండాంతర భాగంలోకి వెళ్ళినప్పటికీ మనకి పీఠభూములు అనేవి వాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే అది కంటిన్యూస్గా లేదనమాట. సో మధ్యలో మనకి ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకి తూర్పు తీరరేఖ ఉందో మధ్యలో మనకి కృష్ణా గోదావరిలో ఏం చేస్తాయంటే కృష్ణా నది కానివ్వండి గోదావరి నది కానీ ఏం చేస్తుందంటే మనకి వాటిని డివైడ్ చేస్తాయి అనమాట. డివైడ్ చేయడం వల్ల ఏమవుతాయంటే ఈ పీఠభూములు అనేవి కంటిన్యూగా ఉండకుండా మధ్యలో కాస్త విశాలమైన మైదానాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు అనమాట. అంతేగా రెండోది రోడ్లు వేసేటప్పుడు ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులు తెలిపే ఈ పటాలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఆనకట్ట కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునిగిపోతుందో కూడా తెలుసుకోవచ్చు ఈ కాంటూర్ రేఖల వల్ల. అందుకే ఏదైనా ఒక తలం యొక్క ఎత్తుని మనం లెక్కించేటప్పుడు సముద్ర మట్టాన్ని తీసుకుంటాం. సో ఎత్తుని చెప్పేటప్పుడు MSL ఎంత అని అడుగుతారనమాట. MSL అంటే మీన్ సీ లెవెల్ అనమాట. మీన్ సీ లెవెల్ కన్నా ఎంత ఎత్తులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ యొక్క హైట్ అడితే MSL 50 మీటర్స్ సార్ అన్నారు అనుకోండి, అంటే సముద్ర మట్టం కన్నా 50 మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్తాను అనమాట. ఓకేనా. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సముద్ర నీటి మట్టాన్ని 0 మీటర్స్గా తీసుకొని లెక్కిస్తాం ఇక్కడ. ఓకేనా. ఇక తర్వాత చూసుకుంటే మీ నివాసం రైల్వే స్టేషన్ దగ్గర అయితే అక్కడ పెట్టిన బోర్డు ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఎత్తుని గుర్తించండి అని ఇచ్చాడు అనమాట. అంటే MSLగా రాసుంటారు, -MSL అని రాసుంటారు అనమాట. అంటే అర్థం ఏంటంటే అక్కడున్న ప్రదేశానికి ఇంత సముద్ర మట్టంలో ఎత్తులో ఉంది అని చెప్తాం అనమాట. ఇది మీకు రైల్వే స్టేషన్లో అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పటం అయితే ఇచ్చాడనమాట. సో 0 to 20 మీటర్స్ అనేది గ్రీన్ జోన్ పెట్టాడు, 21 to 30 ఎల్లో జోన్ పెట్టాడు అనమాట. 31 to 40 లైట్ గ్రే, 41 to 50 డార్క్ గ్రే కలర్ అయితే ఇచ్చాడనమాట. ఈ విధంగా మనకి ఏం చేశారంటే ఒక ప్రదేశంలో ఉండేటటువంటి ఎత్తును సూచించడానికి కాంటూర్ లైన్స్ అయితే వాడతాము. ఒక ప్రదేశం యొక్క ఎత్తుని దేని ఆధారంగా లెక్కిస్తామంటే మీన్ సీ లెవెల్ అంటాము. అలాగే ఎత్తుని చూపించే పటాల వల్ల లాభాలు ఏమిటంటే పర్వతాలు లోయలు ఉన్నాయో తెలుసుకోవచ్చు, రోడ్లు వేసేటప్పుడు సహాయపడతాయి, ఆనకట్టలు కట్టేటప్పుడు లోతట్టు ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. సో ఇదండి పాఠంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కీ లైన్స్ అనమాట. సో ఒకసారి మీరు ఈ మొత్తం చూసినాక ఒకసారి మీరు కీ పాయింట్స్ రాసుకున్నట్లయితే బెటర్గా యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. బాయ్.